అలాఫీ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్ ఇక అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు ఇక 3 రోజులు జరుపుకోబోయేటువంటి సంక్రాంతి పండగలో భాగంగా ఈ రోజు భోగి పండగ ఇక ఇయాల భోగి పండగ కాబట్టి సంక్రాంతిలో భాగంగా ఈ రోజు కూడా పండగ వాతావరణం అయితే నెలకొంటుంది ఇక హైదరాబాదు ఇక ఇతరత్ర పట్టణాల నుండి భారీగా పల్లెటూర్లకు తరలి వస్తున్నటువంటి ప్రజలు మొత్తానికి పల్లెటూర్లలో మాత్రము ఇక కొన్ని ఆంధ్ర సైడ్ మాత్రము మొత్తం కోడి పందాలు ఇక డబ్బులు పెట్టి పందాలు అయితే విపరీతంగా ఆడుతారంట ఇక ఈ సంక్రాంతి అనేది ఒక భారీ ఫెస్టివల్గా కూడా చెప్పుకోవచ్చు మొత్తానికి ఇక కొత్తగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక కొత్తగా పండగ ఏర్పాటు అయిందంటే ఇక సంక్రాంతి పండగతోనే స్టార్ట్ అయిపోయింది రేవంత్ రెడ్డికి ఇక పరిపాలన ఏ విధంగా ఉంటుందో చూడాలి 2 గ్యారెంటీలు అయితే అమలు అయిపోయినాయి ఇంకా మిగతా గ్యారెంటీలు అమలు కాలే ఆ 2 గ్యారెంటీలకు అంత పెద్ద డబ్బులు పెట్టి చేయాల్సినటువంటి పనేం కాదు ఉచితంగా బస్సు పెట్టిండు ఇక ఇంకోటి ఆరోగ్య బీమా 10 లక్షలకు పెంచేసిండు ఈ రెండింటితో పెద్దగా పని ఏముంటుందో ఏమో కానీ మొత్తానికైతే ఇక ఈ ఉచిత బస్సు పెట్టినప్పటి నుండి ప్రయాణం ఎక్కువైపోయింది ప్రయాణంతో పాటు ప్రతి బస్సులో కూడా గొడవలే మహిళలు ఎప్పుడు ఫైట్ కొట్లాటలే ఉన్నాయి బస్సులో కూర్చుంటే ఇక ఈ పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్రంలో ఇక హైదరాబాద్ విజయవాడ మధ్య పారిశ్రామిక కారిడార్ హైదరాబాదు విజయవాడ మధ్య పారిశ్రామిక కారిడార్ను నియమించాలి అంటూ ఇక పీయూష్ గోయల్కు వినతి పత్రం సమర్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ అట్లాగే పక్కన బట్టి కూడా ఉన్నారు మొత్తానికి వీళ్ళు పీయూష్ గోయల్ను కారిడార్ను నియమించడానికి అనుమతి ఇవ్వండి నియమించండి అంటూ ఇక వినతి పత్రం ఇస్తున్నారు ఢిల్లీలో శనివారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు వినతి పత్రం సమర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కూడా ఉన్నారు ఇక ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి ఇస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం హైదరాబాద్ నాగపూర్ కారిడార్కు తుది అనుమతులు ఇవ్వండి రాష్ట్రానికి ఎన్ఐడి మెగా లెదర్ పార్కు ఇక ఐఐహెచ్టి మంజూరు చేయాలని కోరిన ముఖ్యమంత్రి ఐఐహెచ్టి ఇంకొకటి లెదర్ పార్క్ కూడా కావాలని మొత్తానికైతే వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఒకటి కారిడార్ ఇక రెండవది లెదర్ పార్క్ ఐఐహెచ్టి ఇక ఈ రెండు కూడా మంజూరు చేయాలని లెదర్ పార్క్ ఐఐహెచ్టి మంజూరు చేయాలని వినతి పత్రం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇక ఇండియా కూటమి సారథిగా ఖర్గేను నియమించిండ్రు ఇక నేతల వర్చువల్ భేటీలో దాదాపు ఏకాభిప్రాయం ఇక కన్వీనర్ పదవి తనకు వద్దన్న నితీష్ ఇక హాజరు కాని మమత ఉద్ధవ్ ఇక అఖిలేష్ ఇక విపక్ష కూటమి ఇండియాకు నాయకత్వం వహించే బాధ్యతను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించనున్నారు ఇక కూటమి నేతలు శనివారం వర్చువల్గా భేటీ అయినప్పుడు ఈ మేరకు దాదాపు ఏకాభిప్రాయం కుదిరింది విపక్షాల తరపున ప్రధాని అభ్యర్థిగా ఆయననే ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది భేటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధినేత కేజ్రీవాల్ ఎన్సిపి అధ్యక్షుడు శరద్ పవార్ ఇక సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు చైర్మన్ పదవికి పోటీ పడినటువంటి జేడీయూ అగ్రనేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు కన్వీనర్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు ఇక భేటీకి హాజరు కానటువంటి పక్షాలతోనూ సంప్రదించాక ఆ విషయాన్ని ప్రకటిస్తారు ఇక ఇండియా కూటమికి సారథిగా మొత్తానికి ఖర్గేనైతే నియమించరు ఇక ఇంకొకటి ప్రధానిగా కూడా నియమించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తుండ్రు ఏది ఖర్గేను ఇక రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మేమేదో దేశాన్ని వెళ్తాం ఖచ్చితంగా అధికారంలోకి మేమే వస్తాం ప్రధాని మేమే అవుతాం అన్నటువంటి అపోహలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ మోదీ మాత్రం కానియడు అలాంటి పరిస్థితి అస్సలకి కానియడు మోదీ తలుచుకుంటే ఏదైనా చేయగలడు కాంగ్రెస్ పార్టీలను ఆగం చేసి పడేస్తాడు మొత్తానికి ఇక రాజ్భవన్లో నిర్వహించినటువంటి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి గవర్నర్ తమిళసై ఇక అక్కడే కొంతమంది అధికారులు కూడా ఉన్నారు.
ఏది ఇక రాజ్భవన్లో ఇక పండగ పర్వదినం సందర్భంగా మొత్తానికి అక్కడ చూస్తున్నాం కదా ఏర్పాట్లు సంక్రాంతి పండగకు సంబంధించి. ఇక ఇంకొకటి శిక్షణ సంస్థల మోసాలకు ముకుతాడు అంటూ ర్యాంకు జాబ్ గ్యారంటీ లాంటి ప్రకటనలు ఇవ్వద్దు. ర్యాంక్ ఉంటే జాబులు గ్యారంటీ అనేటువంటి ప్రకటనలు ఇవ్వద్దు. ఇక త్వరలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు కూడా జారీ చేయనున్నాయి. మా సంస్థల్లో కోచింగ్ తీసుకుంటే ర్యాంకు గ్యారంటీ, 100% కొలువు పక్కా. గతంలో విజేతగా నిలిచినటువంటి అభ్యర్థి మా వద్దే శిక్షణ తీసుకున్నారు అంటూ అభ్యర్థులను పక్కదారి పట్టించేలా మోసపూరిత ప్రకటనలతో ప్రచారం చేసుకునే శిక్షణ సంస్థలకు ముకుతాడు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇక కొన్ని సంస్థలు పెట్టేస్తాయి కోచింగ్ సెంటర్లు ఏం పెడతాయంటే, మా కోచింగ్ సెంటర్ చదువుకున్న వాళ్ళు కలెక్టర్ అయిపోయినరు, లేకపోతే ర్యాంకు కొట్టినరు, పెద్ద పెద్ద చదువులలో ఇక్కడ అమెరికాలో చదువుతుండ్రు, ఇట్లాంటి మాటలు చెప్పి ఆ బ్యానర్లు వేసి అట్లాంటి వాటికి ముకుతాడయ్యబోతున్నటువంటి కేంద్రం మొత్తానికి. అలాంటి అయితే ప్రగల్భాలు కానీ అలాంటి తప్పుదోవ మాటలు కానీ చెప్పడానికి ఛాన్స్ లేకుండా ఓన్లీ ఏం చెప్పాలి, మేము మా సంస్థలో కోచింగ్ తీసుకోండి 100% గ్యారంటీ ఇస్తాము, అలాంటి మాటలు చెప్పద్దు. ఏదో వస్తారు తీసుకుంటారు అయిపోతుంది. మేము 100% గ్యారంటీ ఇస్తాం, మా దాంట్లో పనిచేసి చదువుకున్న వాళ్ళంతా పెద్దగా అయిపోయారు, పెద్ద జాబులలో ఉన్నారు, స్థానాలలో ఉన్నారు, దేశంలో మొదటి ర్యాంకు మా కోచింగ్ సెంటర్లో తీసుకున్న వాళ్ళకి మొదటి ర్యాంక్ వచ్చింది. ఇట్లాంటి మాటలు చెప్పకుండా ముక్కుతాడేసినటువంటి కేంద్రం ఇప్పటి నుండి. ఇక పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే. గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే ఇప్పుడైతే లేవు. ఇక ఫిబ్రవరి 1తో ముగియనున్న సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం, ప్రత్యేక అధికారుల ప్రతిపాదన సిద్ధమైపోయింది. ఇక ఫిబ్రవరి 1వ తారీఖు వచ్చేసిందంటే సర్పంచుల పదవి ఖలాస్, వార్డ్ నెంబర్ల పని ఖతం. ఇక ప్రత్యేక పాలన ఏర్పాటు చేయబోతున్నారు. ప్రత్యేక పాలన చేస్తారు. ఇక ప్రత్యేకంగా అధికారులను నియమించి పాలన ఏర్పాటు చేయబోతున్నారు. సర్పంచ్ల పదవి అయిపోయింది. ఇక సంపాదించుకున్న వాళ్ళేమో సంబరపడతారు, సర్పంచ్లల్లా సంపాదించుకునే వాళ్ళేమో ఏడుస్తారు. ఇంకా పదవి కాలం ఉంటుందేమో అన్న ఆశల. ఇక అన్నారం బొంగలకు మరమ్మతులు. ఇక సీపేజీలు ఉన్నటువంటి చోట గ్రౌటింగ్ ఇక ప్రక్రియ ప్రారంభం. మొదట 5వ బ్లాకులోని 38వ పియర్ వద్ద పనులు ప్రారంభం. హౌతీలపై మరోసారి విరుచుకుపడ్డ అమెరికా. ఇక యోమెన్పై కొనసాగుతున్నటువంటి క్షిపణి దాడులు. ఇక రాడర్ కేంద్ర ధ్వంసం అంటూ మనం ఇక్కడ చూస్తున్నాము. కేంద్రం ధ్వంసం అంటూ. ఇక ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్తలు. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చినాయో చూద్దాం. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే ఇప్పట్లో లేవు. ఇండియా చైర్మన్గా ఖర్గేను నియమించబోతున్నట్టుగా మనం ఇదైతే చూసినాం వార్త. ఇక సొంత ఊళ్ళకు సంబురంగా ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలు. మొత్తానికి హైదరాబాద్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఇక రద్దీ పెరిగిపోయింది. సొంత ఊళ్ళ ప్రయాణానికి సంబంధించి ఇక మొత్తం రద్దీ. 2 దారులు ఏపీ వైపే. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మాజిగూడెం వద్ద విజయవాడ వైపు ఇరువైపులా రాంగ్ రూట్లో వెళ్తున్నటువంటి వాహనాలు రాంగ్ రూట్లో వెళ్తున్నాయి. రద్దీ పెరిగిపోవడంతో ఈ వాహనాలు ఇటు వస్తున్నాయి, అవి అటు పోతున్నాయి. ఇళ్ళనే ఇక ఏపీ తెలంగాణ జిల్లాలకు 1600 బస్సులు. ఇక ఉచిత ప్రయాణంలో భారీ సంఖ్యలో మహిళలు. ఇక టికెట్ రేట్లను పెంచేసినటువంటి ప్రైవేటు ఆపరేటర్లు. ఇక సొంత వాహనాలపైన లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు. విజయవాడ నేషనల్ హైవే పై ట్రాఫిక్ కష్టాలు ఎక్కువైపోయినాయి. ఇక కిలోమీటర్ మేర గంట పాటు నిలిచినటువంటి వాహనాలు. 1 కిలోమీటర్ పోవాలంటే గంట సేపు నిలబడే వాహనాలు. ఇక పతంగి సికింద్రాబాద్లో కైట్స్ స్వీట్స్ పండగ షురూ అయిపోయింది. 16 దేశాల నుంచి కైట్ ఫ్లయర్స్ రాక. ఇక పందెం నీదా నాదా అంటూ ఆంధ్రప్రదేశ్లో కోట్లు అన్నీ సిద్ధమైపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో కోట్లు. ఇక అరిసెలు ఆన్లైన్లోనే. ఇక సకినాలు సహా పిండి వంటలన్నీ అవుట్సోర్సింగ్. నగరాల పట్టణాల్లో కానరాని ఇంటి పంట. ఈ సీజన్లో 80 టన్నులకు పైగానే విక్రయాలు. మొత్తానికి అందరూ ఇక హైదరాబాద్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకు కనీసం పొయ్యి పెట్టుకొని అప్పాలు చేసుకుందామంటే అసలు తీరనటువంటి పరిస్థితి. ఆ సాంప్రదాయాలే లేవట. మొత్తము
ఆన్లైన్లోనే బుక్ చేసిరట ఈ సకినాల మన ఏ సకినాలు గ్యారప్పలు ఇక చేసుకోవడానికి తీరక. అంటే మొత్తానికి 80 టన్నులకు పైగానే విక్రయాలు జరిగినట. ఇవి ఎక్కడ చూసినా కనీసం పొయ్యి పెట్టి అప్పాలు చేసుకున్నటువంటి దాఖలాలు అయితే కనవాలే. ఇది పరిస్థితి. సాంప్రదాయ పండుగలన్నీ మర్చిపోతుండ్రు. ఇక బస్సు మంటల్లో మసైపోయి బస్సు మంటల్లో అంటే బస్సు దగ్ధమైపోయి మంటల్లో మసైపోయినరట. గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఇక మంటలు చెలరేగి మహిళ సజీవ దహనం. ఇక 37 మంది ప్రయాణికులు సురక్షితం, 6 ప్రయాణికులు ఇక డ్రైవర్కు స్వల్ప గాయాలు. ఇక బాధితులు ఎటుపోయిండ్రు ప్రమాద బాధితులందరూ ఆసుపత్రికి తరలింపు. ఇక డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణం. డ్రైవర్ నిద్రపోయినందుకే బస్సు ఇక మొత్తానికి బోల్తా పడ్డది. మంటలు చెలరేగినాయి, ఒకళ్ళు చనిపోయారు. అది డ్రైవర్ నిర్లక్ష్యమే. ఇక రైతు బంధుకు లైన్ క్లియర్. ఎప్పుడు క్లియర్ అవుతుంది రైతు బంధుకు? ఎప్పటి నుండో లైన్ క్లియర్. రైతు బంధు పడ్డది లేదు, రైతులు ఆనందంగా చూసింది లేదు. ఇక 16న ఆర్బీఐ నుంచి 2,000 కోట్ల రుణమట. 16వ తారీఖున ఇక కేంద్రం నుంచి 9,000 కోట్ల రుణం మంజూరు. ఈ పథకానికి 7,625 కోట్లు అవసరం ఉంది. సర్దుబాటు చేయాల్సినది 6,600 కోట్లు. ఇక ఫిబ్రవరితో నగదు బదిలీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో మొత్తం మీద బదిలీ పూర్తి చేస్తామంటారు. అటు ఇటు అనే వరకల్లా ఆయనతో ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది. ఈ రైతు బంధు ఏం పడది, అది కాదు పోదు. ఇక ఇదే కాలయాపన జరుగుతుంది. ఇక మహిళలకు పిఎం కిసాన్ డబుల్ ప్రస్తుతం 6,000 ఉంది, 10,000 లేదా 12,000కు పెంపు చేస్తామని ఇక కేంద్ర కసరత్తు అయితే చేస్తుంది. మిగతా రైతులకు 8,000 లేదా 9,000. లోక్సభ ఎన్నికల వేళ కేంద్రం కసరత్తు. ఇక విదేశీ వేదికపై అయోధ్య వేడుక. విదేశీ వేదిక పైన అయోధ్య వేడుకలు అయితే చేస్తున్నారట. అమెరికాలోని 10 రాష్ట్రాల్లో భారీ బిల్బోర్డులు. ఇక మారిషస్లో 10 రోజుల ప్రత్యేక కార్యక్రమాలు, వీధుల్లో ర్యాలీలు, కూడల్లో ఇక ఎల్సిడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అయోధ్యకు సంబంధించి అయోధ్య మందిర ప్రారంభోత్సవానికి అమెరికాలో కూడా విదేశీల్లో కూడా సంబురాలు జరుపుకోబోతున్నారు. పూజలు అయితే ఏర్పాటు చేయబోతుంటారు. మొత్తానికి ఇక కాళేశ్వరంలో రూపాయి ఖర్చుకు వచ్చేది 52 పైసలే. రూపాయి ఖర్చుకు వచ్చేది 52 పైసలేనట. కాళేశ్వరం పైన మాట్లాడుతాను. ఇక టాయిలెట్ ముచ్చట్లట. ఏందో ఇది, ఈ టాయిలెట్ ముచ్చట్లు ఏందో ఒకసారి చూద్దాం. టాయిలెట్ ముచ్చట్లు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టాయిలెట్ ముచ్చట్లు. టాయిలెట్ ముచ్చట్లు అని ఇక్కడ ఇచ్చిండ్రు కదా. మీ కమెడ్ మీతో మాట్లాడుతుంది. మనం టాయిలెట్లోకి వెళ్తే ఆ బేషన్ మనతో మాట్లాడుతుందట. ఏం మాట్లాడుతుందో ఇక బోర్ కొట్టకుండా పాటలు వినొచ్చు. మాట్లాడే బ్రష్ ఉంటుంది, పారదర్శక టీవీ ఉంటుంది. ఇక పక్షుల్ని గుర్తించి చూపే బైనాక్యులర్, ఇక అలెక్సా లాంటి చాట్ జీపీటీ టూల్ కూడా. ఇక CES 24 వింత ఉత్పత్తులు ఎన్నో ఉంటాయట. 24 రకాల వింతలు ఉంటాయట ఈ టాయిలెట్లో. టాయిలెట్ పోతే అంటే ఇది అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. పాటలు కావచ్చు, పక్షులను కావచ్చు, ఇక చూపే ఆ విధంగా అన్ని సౌండ్స్ కూడా ఇస్తుంది. దాని వార్త ఎక్కడ ఉన్నది? ఇగో టాయిలెట్ ముచ్చట్స్ వచ్చింది చూడు. మీ కమాండ్ మీతో మాట్లాడుతుంది. బోరు కొట్టకుండా పాటలు వినొచ్చు. ఏ కాలంతో పాటు పరుగులు తీస్తూ క్షణం తీరిక లేనివారు చాలామంది ఇక టాయిలెట్లో న్యూస్ పేపర్ చదవడం తెలిసిందే. ఇక కొందరు పుస్తకాల పురుగులైతే ఇక టాయిలెట్లోనూ ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు. మరికొందరు మేధావులు తమ ఆలోచనకు టాయిలెట్లోనే పదును పెడుతుంటారు. కొంతమంది మేధావులు కానీ ఇకపై ఎంచక్క టాయిలెట్తో మాట్లాడొచ్చు. ఇక బోర్ కొడితే ఇష్టమైన పాటను వినిపించమని టాయిలెట్ను అడగొచ్చు కూడా. ఇక టాయిలెట్లో పని అయిపోయాక
ఫ్లష్ నొక్కమని ఆదేశిస్తే వెంటనే చేసి పెడుతుంది. అదే ఇక మోషన్ సెన్సార్తో ఒక వ్యక్తి టాయిలెట్లోకి వెళ్ళగానే ఈ కమాండ్ కవర్ ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది, అక్కడి నుంచి వెళ్ళగానే మూసుకుంటుంది. ఈ రకంగా ఏర్పాటు చేస్తున్నారు మొత్తానికి టాయిలెట్ల. ఇక మనిషికి ఇంకా పనే ఉండదు, ఇక మొత్తమే హ్యాపీగా అందులో కూర్చుండి ఏం పాట కావాలంటే ఆ పాట ఏ పాట కావాలంటే ఆ పాట కావాలంటే వచ్చేస్తుందట. ఇక ఈ రకంగా టాయిలెట్లు తయారు చేస్తారు. ఇక బ్రహ్మాండంగా ఉన్నది. ఇక బయట తిరిగి కూడా అవసరం లేదు. ఇక ఇట్లా వచ్చిన తర్వాత ఇక పక్కకి లోపల గంట సేపు కూర్చుంటాడు. ఇక బయట ఉన్నాడు ఆగమవుతాడు, వానికి ఏడబోన్నది తెలియక ఇక వీడు బయటకు రాడు, ఇక కూర్చున్నాడు అందులోనే ఉంటాడు పాటలు పెట్టుకొని మంచిగా. ఇక ఈ రకంగా ఏర్పాటు చేసిండ్రు మొత్తం మీద. ఇక ఆగమాగం ఒత్తుగా దొడికొచ్చినాడు ఆగమైపోతాడు. ఇక పండగ ప్రయాణంపై డైనామిక్ పిడుగు. ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను పెంచిన టీఎస్ఆర్టీసీ. ఇక డైనామిక్ ఫేర్ విధానం పేరిట డిమాండ్ మేరకు ఛార్జీల పెంపైపోయింది మొత్తానికి. ఇక దాదాపు డబుల్ బాదుడుతో ప్రయాణికులపైన పెను భారం పడింది. ఏపీ వైపు నామమాత్రంగానే అదనపు బస్సులు. ఇక మహిళలకు ఉచిత ప్రయాణంతో స్థానికంగానే బస్సులు చాలని పరిస్థితి. ఇక టీఎస్ఆర్టీసీ విజ్ఞప్తితో ప్రత్యేక బస్సులు సంఖ్య పెంచినటువంటి ఏపీఎస్ఆర్టీసీ మొత్తానికి. ఇక ప్రత్యేక పండగ సందర్భంగా మొత్తానికి బస్సులను పెంచారు. అయినా కానీ రద్దీ కిటకిటలాడుతున్నటువంటి బస్సుల ప్రయాణాలు. బస్సులలో మొత్తం ప్రయాణం జనాలు ఎక్కువైపోయారు. ఇక కేసీఆర్ గ్రాండ్ బర్త్డే ఎంట్రీ. కేసీఆర్ది గ్రాండ్ బర్త్డే ఎంట్రీ. ఫిబ్రవరి 17న తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధినేత పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం, ఆత్మస్థైర్యం నింపేలా జనంలోకి రావాలనే యోచన. ఫిబ్రవరి 17న కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఇక తెలంగాణ భవన్కు రాబోతుండు. ఇక భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు సన్నాహాలు, ముఖ్య నేతలు ఇక క్యాడర్ను కలిసేందుకు ఏర్పాట్లు. ఇకపై తెలంగాణ భవన్ వేడుకగానే కార్యకలాపాలు కూడా చేయనున్నట్టుగా మనం చూస్తున్నాం. మొత్తానికి 17వ తారీఖున కేసీఆర్ బర్త్డే సందర్భంగా తెలంగాణ భవన్కి వస్తుండు కేసీఆర్. హెల్త్ కేర్ అక్రమాలపై ఏఐ మంత్రం. ఇక ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేధ వినియోగం పెరగాలి. ఇక దేశంలో ఏటా 800 కోట్ల మేర అక్రమాలు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక. హెల్త్ కేర్ అక్రమాలపై ఏఐ మంత్రం. ఇక బీసీల రిజర్వేషన్లు పెంచండి. రాష్ట్రంలో బీసీల జనగణన ప్రారంభించండి. పెండింగ్ స్కాలర్షిప్లు మంజూరు చేయండి. మంత్రి పొన్నాకు ఇక ఏపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య వినతి ఇచ్చారు. ఇక ఎంబీటీతో ఎంఐఎంకు చెక్. ఇది సాక్షిలో వచ్చినటువంటి వార్త. కేసీఆర్ అయితే మళ్ళా గ్రాండ్ ఎంట్రీతో ముందుకు రాబోతుండు. మొత్తానికి 17వ తారీఖున కేసీఆర్ పుట్టినరోజు 17వ తారీఖున తెలంగాణ భవన్కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కార్యకర్తలు ఇక మొత్తానికి బీఆర్ఎస్ నాయకులతోని స్వాగతం పలుకుతారంట, భారీ స్వాగతం. అప్పటి నుండే మళ్ళీ కార్యాచరణ ప్రారంభం చేయబోతుండు. మొత్తానికి ఏం చేయాలనేది. ఇక లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నటువంటి కేసీఆర్ ఇక పోయిండు, రాడు, బయటకు రాడు, ఇక అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఈ కాంగ్రెస్ వాళ్ళ అడ్డమైన మాటలు ఇవన్నీ మాట్లాడతారు మస్తుగా. అవన్నీ ఏం లేవు. కేసీఆర్ వస్తుండు అంటేనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో దడ పుడుతుంది. రేవంత్ రెడ్డికి అయితే ముందుగాల భయం పుడుతుంది కేసీఆర్ వచ్చిందంటే. ఇక పారిశ్రామిక కారిడార్లకు ఒకే చెప్పండి. ఇది ఇక 30,000 కోట్ల పెట్టుబడే లక్ష్యం అంట. 30,000 కోట్లతోని ఇక మార్పు కనిపిస్తున్నది. ఇక V6 ఇంటర్వ్యూలో టీజేఎస్ చీఫ్ కోదండరాం. ఇక ఈ కోదండరాం ఏమి చెప్తాడో ఏమో, మార్పు కనబడుతుందట. ఏడ మార్పు కనబడదో ఈ కోదండరాంకు? ఏం లేదు. కాంగ్రెస్ వచ్చినాక జరిగింది ఏం లేదు, మొత్తం మార్పే కనబడ్డది. ఏం మార్పు కనబడ్డదో మరి. ఇక ఆంక్షలు లేవు, నిఘా లేదు, పాలన సాఫీగా సాగుతున్నది. ఇక ప్రజలు నేరుగా ప్రజాభవన్కు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. సమస్యలు చెప్పుకుంటున్న విషయం ఒక్కటే తెలుసు, కానీ సమస్యలు క్లియర్ అవుతున్నాయా అనేది మాత్రం చెప్పాడు. ఎందుకంటే సమస్యలకు అవ్వలైన వస్తారు. గిడ ఇప్పుడు మొక్కల నొప్పులకు మంది ఇస్తుర్రంటే దేశమంతా ఉరికొస్తుంది చూపించుకుందామని. అది నయం అవుతుందా కాదా అనేది తర్వాత విషయం. ఇది కూడా అంతే. ఇక కాంగ్రెస్లో మా పార్టీ విలీనం ఉండదు, ఆ అవసరమే లేదు.
మాకు 2 ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు. ఇక మంత్రి పదవి అనేది ప్రచారం మాత్రమే. ఇక ప్రభుత్వాన్ని కూలగొడతామనేలా బీఆర్ఎస్ నేతల కామెంట్లు ఇక కరెక్ట్ కాదు. ఇక ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలన్న సోయి వాళ్లకు లేదని ఫైర్. ఇక కోదండరాము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాడు, అన్నీ చేస్తాడు ఆయనే. ఇక ఇప్పుడట సాఫీగా నడుస్తుందట, మొత్తం తెలంగాణ రాష్ట్రం సంతోషంగా ఉన్నదట. ఏం సంతోషం ఉన్నదో, రైతులకు రైతు బంద్ చేయలే, రుణమాఫీ చేయలే, ఏ పని లేదు. ఇండ్లు కట్టుకున్న వాళ్ళు సగం వరకు కట్టుకొని ఆపుకున్న వాళ్ళు చాలామంది ఏడుస్తారు. ఇక బిల్లు ఇస్తారా లేకపోతే ఇండ్లు కట్టిస్తారని ఆగమైపోతున్నారు. సిలిండర్ బుడ్డి లేదు, ఏది ఉన్నది, ఇంకా బస్సు ఒక్కటైతే ఉన్నది, గదొక్కటి తప్ప ఏం జరగలే. ఇక ఈ క్యాన్సర్ మందులతో డయాలసిస్ ఖతం, 48 గంటల్లోనే ఇన్సులిన్ ఉత్పత్తి మళ్ళీ స్టార్ట్. ఇక టైప్ 1 డయాలసిస్పై ఆస్ట్రేలియా సైంటిస్టుల రీసెర్చ్. ఇక 3 వ్యక్తులపై 2 మందులతో ప్రయోగం సక్సెస్. ఇక బీటా కణాల మాదిరిగా ఇన్సులిన్ స్రవించినటువంటి క్లోమా వాహిక. ఇక భవిష్యత్తులో సహజ పద్ధతిలోనే ఇన్సులిన్ ఉత్పత్తికి ఛాన్స్ ఉంది. మొత్తానికి క్యాన్సర్ మందులతో డయాలసిస్ కూడా ఖతమైపోతుందని మనం వార్త అయితే చూస్తున్నాం. ఇక సెకనుకో వెహికల్ వెళ్ళింది, సెకనుకు ఒక వెహికల్ వెళ్ళిందట. ఇదేందో వార్త. సంక్రాంతి హైదరాబాద్ నుంచి పల్లెలకు వెళ్ళే వెహికల్స్తో రోడ్లపై భారీగా రద్దీ. సంక్రాంతి పండుగ సంబంధించి హైదరాబాద్ నుండి పల్లెటూర్లకు సెకనుకు ఒక వాహనం పోయిందట. సెకనుకు ఒక వాహనం అంటే ఎంతమంది రద్దీతో నిండిపోయారో చూడు. అంటే దేశం మీద ప్రజలు, రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు. ట్రాఫిక్ పెరిగిపోయింది, జనాభా సంఖ్య కూడా పెరిగిపోయింది. జనాభా సంఖ్యతో పాటు రోడ్లు పెరిగిపోయినాయి, వాహనాలు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. రాష్ట్ర నేతలు న్యాయయాత్రకు రాష్ట్ర నేతలు ఇక సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, ఎమ్మెల్యే వివేక్ హాజరైనరు. నేడు మణిపూర్లో రాహుల్ యాత్ర ప్రారంభం. ఇక రాహుల్ న్యాయయాత్ర ప్రారంభించబోతుండట. అది మణిపూర్ నుంచి స్టార్ట్ చేయబోతాడు. దానికి రేవంత్, ముఖ్యమంత్రి వీళ్ళంతా పోయి జెండా ఊపుతారట. ఇక అక్కడ నుండి మొదలు పెడతారట. కాళేశ్వరంపై విచారణ మొదలైంది. మళ్ళొచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ. ఇక మేడిగడ్డపై విజిలెన్స్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తున్నది. ఉత్తమ్ ప్రాజెక్టులో అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని హైకోర్టు సీజేకు లేఖ రాశాం. రాష్ట్రానికి నీళ్లు ఇవ్వాలని మహారాష్ట్ర, కర్ణాటకను కోరుతాం. ఈ ఏడాది చివరి నాటికి కొత్తగా 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. ఆయా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఉన్న వాటిని నింపండి, ఉన్న ప్రాజెక్టులను నింపితే సరిపోతుంది. వీటి మీద ఎంక్వైరీ చేసుకుంటా కాలయాపన చేస్తే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అన్నట్టుగా అయిపోతుంది. వీడికే రాష్ట్రంలో నీళ్ళు వస్తాయా రావా అనే ప్రజలైతే ఆగమైపోతారు. ఈ ఎంక్వైరీ చేసుకుంటా మేడిగడ్డ పైన విచారణ చేపడతాం, అది చేపడతాం, ఇవన్నీ ఎందుకు మీకు? నీళ్ళు ఎప్పుడు నింపుతారు? రైతులు ఆగమైపోతారు నీళ్ళు రాకపోతే. ఫస్ట్ ఆ పని చేయండి. ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చుడి. అవి నెరవేర్చిన తర్వాత ఏమన్నా ఉంటే అప్పుడు ఎంక్వైరీలు అయితే చేయర్రి. ఇక కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు ఎత్తుకున్న ఏటా 16,000 కోట్ల కట్టాల్సిందే. ఇక ఎత్తిపోస్తే ఖజానాపై ఏటా 25,000 కోట్ల భారం పడుతుందట కాళేశ్వరం ప్రాజెక్టు నుండి. రాష్ట్ర బడ్జెట్లో 20% నిధులు ఈ ప్రాజెక్టుకే ఖర్చు అవుతున్నాయి. వచ్చే 12 ఏళ్ల పాటు కాళేశ్వరం దిగుబండను మోయాల్సింది. ఇక ఫైనాన్షియల్గా ఈ ప్రాజెక్టు ఏమాత్రం వయబుల్ కాదట. 2019లోనే బ్యారేజీలో డ్యామేజీల గుర్తింపు డ్రాఫ్ట్ రిపోర్ట్లో తేల్చి చెప్పినటువంటి కాగు. ఒక్కొక్కరిది ఒక్కో ప్లాను కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి. అప్పుడున్న అధికారులు, అప్పుడున్న ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టే తెలంగాణ రాష్ట్రానికి ఒక గణనీయంగా కనబడ్డది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అసలు ప్రాజెక్టుతోనే అసలు పనే లేదు, ప్రాజెక్టు పనికి రాదని చెప్తుండ్రు. ఎవరి ఆలోచన మీద వాళ్ళు చేస్తున్నారు. కానీ మొత్తానికి రైతులు అయితే ఆగం కాకుండా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అక్కడ నిలబడ్డాడు కదా రేవంత్ రెడ్డి చేయాలి. ఇక భార్య సూసైడ్, భర్తను కొట్టి చంపినటువంటి బంధువులు. భార్య సూసైడ్ చేసుకున్నాడట, భర్తను కొట్టి చంపినటువంటి బంధువులు. ఇది వరకట్నం వేధింపుల తాళలేక ఓ మహిళ ఉరి వేసుకుని చనిపోయింది. ఇందుకు భర్తే కారణమంటూ మృతురాలి బంధువులు అతన్ని కొట్టి చంపారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగినటువంటి కథ. ఇక ఇంకొకటి, కెమెరాకు చిక్కినటువంటి పులి. మొత్తానికి కెమెరాకు చిక్కినటువంటి పులి అంటూ కాగజ్
కాగజ్నగర్ ఫారెస్ట్లో ఓ పులి కెమెరాకు చిక్కింది. అయితే అది అధికారులు వెతుకుతున్నటువంటి 4 పులుల్లోనిదేనా కాదా అనే దానిపైన క్లారిటీ లేదు. ఇటీవల కాగజ్నగర్ అడవిలో విషప్రయోగం జరిగిన పశువుల కళేబరం తిని 2 పులులు చనిపోయిన విషయం తెలిసిందే. ఇక ఇంకొక పులి దొరకట్లేదు అన్నారు కదా, ఇది అదేనా అనేటువంటి అనుమానాలు అయితే వస్తున్నాయట. ఇవి మనం చూసుకున్నటువంటి మార్నింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వార్తలు ఇవి మనం చూసుకున్నాం. మొత్తానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి ఇస్తుండు. ఈ వినతి అసలు నెరవేరేనా లేదంటే ఈ చిన్న పనులు చేసుకుంటా పోతుర్రు. అసలు ఇక భారీగా పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా అవసరపడేటి అయితే ఇంతవరకు ఏం జరగలే. రైతులకు రైతు బంధు రాలే, ఇల్లు కట్టుకోవడానికి వాటికి రాలే, ఇక పెన్షన్స్ అంటే అవి పెంచలే, ఇంకేది జరగలే, ఏం చేయలే కూడా. ఒక్క పని, ఉచిత బస్సు ఒక్కటే జరిగింది. 16,000 కోట్లు కట్టాల్సిందే. కాళేశ్వరంపై విచారణ మొదలైపోయిందట. ఏం మొదలైందో ఏమో. ఇక ఇది అణగారిన వర్గాలకు న్యాయం చేస్తాం. ఎవరిది? కేంద్రంలో అధికారంలోకి రాగానే బీసీ కుల గణన రాహుల్ గాంధీ చెప్తుండు. బీసీ కుల గణన చేస్తామని అధికారంలోకి రాగానే. నా కొడుకు పెళ్లికి రండి అంటూ చంద్రబాబును ఆహ్వానించిన షర్మిల తమ మధ్య రాజకీయాల గురించి చర్చ జరగలేదని వెల్లడి. షర్మిల తన కొడుకు పెళ్లికి రావాలని చంద్రబాబుకి ఇక్కడ ఆహ్వానం పలుకుతుంది. చూస్తున్నాం మనం. ఈ కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాన్ని వీడాలి. కాంగ్రెస్ చేస్తున్నది ఇక కేసీఆర్ సర్కార్ చేసిన తప్పులే కాంగ్రెస్ చేస్తున్నది. బీజేపీ నేత ఇక ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చెప్తుండు. బీఆర్ఎస్ కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ సర్కార్ కూడా చేస్తుందని చెప్తున్నటువంటి మాట. ఇక బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందట. విద్యా పరీక్షణ కమిటీ ఆ మీటింగ్లో వక్తలు KG to PG ఫ్రీ అని చెప్పి ప్రైవేటు పరం చేశారని మండిపాటు. కేసీఆర్ సర్కార్ తీరు వల్లే వేలాది స్కూళ్లు మూతపడ్డాయని ఆరోపణ. 7వ గ్యారంటీ కింద విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని విజ్ఞప్తి. 7వ గ్యారంటీ కింద ఉన్న గ్యారంటీలకే దిక్కులేదు కానీ 7వ గ్యారంటీ కింద ఇక విద్యా సంస్థలను ప్రక్షాళన చేయాలని, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని పెడతాడు ఈయన. ఉన్నదానికే దిక్కులేదు. ఇక చెప్పంగానే ఇదేదో పని అయిపోయినట్టు. అప్పుడట విద్యా సంస్థలు మొత్తం నాశనం అయిపోయినాయట కేసీఆర్ పాలనలో. మాటలు మాట్లాడాలంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చు. ఇక ఇవి మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్తలు చూసుకున్నాం.